మన మిడిల్ క్లాస్ వాళ్ళకి మెయిన్లీ 80s 90స్లో పుట్టిన వాళ్ళకి అసలు డబ్బులు ఇన్వెస్ట్ చేయాలి అంటే ముందుగా కనబడేది ఒకే ఒకటి, బంగారం. మనం సంపాదించే జీతంలో నాన్నకో అమ్మకో లేదా సేవింగ్స్ ఉన్నప్పుడు మన ఫ్యామిలీలో ఎవరికైనా బంగారం కొనాలనుకుంటాం. అలా ఒకటో రెండో తులాలు తీసుకుంటే ఎప్పటికైనా ఉంటుంది కదా అని నెమ్మదిగా ఏదైనా ఖాతాలో కట్టే స్కీమ్స్ ఉన్నాయా అని చూస్తే ఒకరోజు న్యూస్ పేపర్లో గోల్డ్ స్కీమ్ కనబడుతుంది. అందులో తరుగు లేకుండా బంగారం 12 నెలలకి డబ్బులు కట్టి తీసుకెళ్ళండి అని ఉంటుంది. అలా మనం కట్టిన తర్వాత 12 నెలలు అయ్యాక ఆ బంగారం షాప్ మూసుకొని ఉంటే ఏంటి పరిస్థితి? ఈరోజు ఈ వీడియోలో రియల్గా జరిగిన ఇలాంటి పొంజీ స్కామ్ చేసిన ఒక జ్యువెలరీ షాప్ అండ్ మన చుట్టుపక్కల ఇలాంటి స్కీమ్స్ చాలానే ఉంటాయి. వాళ్ళు ఎలాంటి స్కామ్స్ చేస్తున్నారు, మనకు తెలిసిన వాళ్ళు కూడా ఇలాంటి స్కీమ్స్ కొడుతుంటూ ఉంటారు. సో బంగారం షాప్ వాళ్ళు మిమ్మల్ని స్కామ్ చేస్తున్నారా లేదా నిజాయితీగానే ఇస్తారా అని ఎలా తెలుసుకోవాలి, అన్ని డీటెయిల్గా తెలుసుకుందాం. హలో ఎవ్రీవన్, మైసెల్ఫ్ వినీత్, ఐఎమ్ రీసెర్చ్ జర్నలిస్ట్. వెల్కమ్ టు మై ఛానల్ ట్రేడర్స్ ఆఫ్ తెలుగు. ఇంక ఈ స్కామ్ విషయానికి వస్తే అది తిరుచి చెన్నైలో ప్రణవ్ జ్యువెలరీస్ అనే గోల్డ్ షాప్. వాళ్ళకి తమిళనాడు, చెన్నైలో వేరే వేరే బ్రాంచెస్ కూడా ఉన్నాయి. ఒకసారి ఈ ప్రణవ్ జ్యువెలర్స్ వాళ్ళు ఓ స్కీమ్ని లాంచ్ చేశారు. అందులో 11 నెలలకి డబ్బులు కట్టి ఎటువంటి తరుగు లేకుండా 12 నెలలకి కట్టే బంగారాన్ని తీసుకెళ్ళండి అని పబ్లిష్ చేశారు. అలాగే ఈ స్కీమ్కి వేరే వాళ్ళని రిఫర్ చేసిన కస్టమర్స్కి ఆ కొత్త వాళ్ళు కట్టిన డబ్బుల్లో వాటా కూడా వస్తుంది అని చెప్పారు. దీన్నే ఒక పొంజి స్ట్రాటజీ అంటారు. సో ఆ లాభాన్ని ఊహించుకొని ఇంకా జనాలు స్కీమ్లో రిజిస్టర్ అవ్వడం స్టార్ట్ చేశారు. 12 నెలలు అయ్యాక ఆ జ్యువెలరీ షాప్ వాళ్ళు కూడా నిజాయితీగానే స్కీమ్కి తగ్గట్టుగా మంచి లాభాన్ని ఇచ్చేవారు. అలా నమ్మకం రావడంతో కొన్నాళ్ళకి ఇంకా ఎక్కువ కస్టమర్స్ ఆ స్కీమ్లో రిజిస్టర్ అయ్యేవారు. ప్రతి నెల టైంకి స్కీమ్ డబ్బులు కడుతూ వచ్చేవారు. అలా ఒకరోజు అక్టోబర్ 2023లో కొంతమంది కస్టమర్స్ చివరి నెల డబ్బులు కట్టి ఇంకా బంగారం తెచ్చుకుందామని ఆ జ్యువెలరీ షాప్కి వెళ్ళి చూస్తే అక్కడ షాప్ మూసుకొని ఉంది. ఎంతకీ తీయటం లేదు. జనాలందరూ ఆందోళనకు గురయ్యారు. ఇంతలో పోలీసులు అక్కడికి రాగా ఆ బంగారం షాప్ వాళ్ళు మోసం చేసినట్టు తేలింది. ఇన్వెస్టిగేషన్ చేశాక దాదాపు 100 కోట్ల పైన జనాల సొమ్ముని స్కామ్ చేశారని తేల్చారు. ఆ డబ్బును కూడా తెలివిగా షెల్ కంపెనీస్కి పంపించుకున్నారు. అంటే గవర్నమెంట్ ట్రాక్ చేయలేని విధంగా దోపిడీ చేశారు. చివరికి ఈడీ అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ వాళ్ళు ఈ షాప్ని రైడ్ చేసి 23 లక్షల క్యాష్ని అండ్ 11.6 కేజీల బంగారాన్ని సీజ్ చేశారు. అలాగే ఈ పొంజీ స్కీమ్ అండ్ ఆ షాప్కి బ్రాండ్ అంబాసిడర్ అయిన ప్రకాష్ రాజ్ గారిని ఈ స్కామ్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు అని ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ వాళ్ళు ఆరా తీస్తే తర్వాత ఆయనకి ఈ స్కామ్కి ఎటువంటి సంబంధం లేదని తెలిపారు. సో ఇన్వెస్ట్ చేసిన ప్రతి ఒక్కరు నష్టపోయారు. అండ్ ఈ స్కామ్ యొక్క కోర్టు కేసు ఇంకా నడుస్తూనే ఉంది. సో ఇప్పుడు ఈ కైండ్ ఆఫ్ స్కామ్ మనం ముందే ఎలా కనిపెట్టాలి మన చుట్టుపక్కల జరుగుతుంటే అంటే ఫస్ట్ వన్ వచ్చేసి అన్రియలిస్టిక్ రిటర్న్స్. ఎస్, ఎప్పుడైతే మీ చుట్టుపక్కల గోల్డ్ జ్యువెలరీ షాప్స్తో పోలిస్తే రీసెంట్గా ఒక 2 ఇయర్స్ 3 ఇయర్స్ ముందే వచ్చి ఒక హై రిటర్న్స్ ఇస్తుంది, లేదంటే ఇప్పుడు అన్నీ కూడా 11 నెలలు కడితే మనకు 12 నెలలకి బంగారం వస్తుంది. రీసెంట్గా వచ్చి ఆన్ ఆఫ్ సడన్ మీరు 10 నెలలకు కట్టండి, మేము 12 నెలలకి బంగారం ఇచ్చేస్తాం, లేదంటే 6 నెలలకు కట్టండి చాలు, మేము దగ్గర 9 నెలలకి తగ్గట్టుగా గోల్డ్ ఇచ్చేస్తాము, ఇలాంటి ఏమైనా మీకు ఎక్కువ ఆన్ ఆఫ్ సడన్ వస్తే ఎప్పుడు కూడా రిజిస్టర్ అవ్వకండి. ఇవన్నీ కూడా ట్రాప్లో దించడానికి అనమాట. జనాల్ని సైకలాజికల్గా ఎక్కువ రిటర్న్స్ చూపించి అట్రాక్ట్ చేసి స్కామ్లో ముంచుదామని చేస్తారు. ఇలా రిటర్న్స్ చూసి ఎప్పుడు కూడా ఇన్వెస్ట్ చేయకండి. సెకండ్ వన్ వచ్చేసి పొంజీ స్కీమ్స్. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఏ జ్యువెలరీ షాప్ అయినా ఈ పొంజీ స్ట్రాటజీస్ని వాడిందా అంటే కమిషన్ బేసిస్. మీరు కానీ ఇంకొకరిని మీకు తీసుకొస్తే వాళ్ళ నుంచి మీకు కొంచెం డబ్బులు వస్తాయి, వాళ్ళు ఇంకా కింద జాయిన్ చేస్తే వాళ్ళ నుంచి ఇంకా మీకు డబ్బులు వస్తాయి. అంటే అగ్రిగోల్డ్, ఇప్పుడు ఈ ప్రణవ్ జ్యువెలర్స్ మీరు గమనించే ఉంటుంటారు. ఇవన్నీ కూడా పొంజీ స్ట్రాటజీస్. అంటే కమిషన్ బేసిస్లో మీరు జాయిన్ చేసే కొద్దీ ఆ నెట్వర్క్ మార్కెటింగ్ మొత్తం పెరిగిపోద్ది అండ్ ఆ కంపెనీస్ కూడా మంచి లాభాలు వస్తుంటూ ఉంటాయి. వాడు ఎటువంటి ప్రమోషన్ లేకుండా జనాలే ప్రమోట్ చేసేస్తారు. కాబట్టి ఇలాంటి పొంజీ స్కీమ్స్ ఉన్నాయంటేనే మీరు 1-2 సార్లు ఆలోచించే డబ్బులు కట్టడానికి రిజిస్టర్ అవ్వండి. అండ్ థర్డ్ వన్ వచ్చేసి హై ప్రెషర్ టాక్టిక్స్. సింపుల్గా చెప్పాలంటే మీరు ఒకవేళ ఆ స్కీమ్ కోసం తెలుసుకుందామని వెళ్ళినా మీరు ఆన్ ఆఫ్ సడన్ ఆ నెక్స్ట్ వారం లోపో ఆ నెక్స్ట్ 3 రోజుల్లోపో లేదంటే ఆ రోజు కడితే మీకు ఒక 1 గ్రామ్ గోల్డ్ లేదంటే ఒక 2 గ్రామ్ గోల్డ్ కాయిన్ ఇస్తానని అప్పటికప్పుడే టెంప్టేషన్ ఆఫర్ ఇస్తారు. ఇలా 1 గ్రామ్ 2 గ్రామ్ గోల్డ్స్ కోసం లేదంటే క్యాష్ బ్యాక్ కోసం ఎప్పుడు కూడా ఇన్వెస్ట్మెంట్స్ చేయకండి. ఇవన్నీ కూడా ఒక కైండ్ ఆఫ్ బిజినెస్ టాక్టిక్స్. వాళ్ళ డబ్బులు సంపాదించుకోవడానికి కస్టమర్ని ట్రాప్ చేసే విధం అనమాట ఇదంతా కూడా. సో ఇలా ఎప్పుడైనా లిమిటెడ్ ఆఫర్లు ఇస్తుంటూ మీకు మాత్రమే స్పెషల్గా ఇస్తున్నారంటే ఇది కూడా 1-2 సార్లు ఆలోచించి ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఎక్కడ మీకు అనుమానం వచ్చినా సరే ఎలాంటి స్కీమ్స్లో కూడా రిజిస్టర్ అవ్వకండి. ఎందుకంటే ఇవి జ్యువెలరీ షాప్స్ జస్ట్ ఒక ప్రైవేట్ కంపెనీ కింద రిజిస్టర్ అవుతాయి గవర్నమెంట్లో, అంతే తప్ప సెబీ లేదా ఆర్బీఐ అండర్ ఏం ఉండవు. సో దీనికి ఎటువంటి రెగ్యులేటరీ బాడీస్ ఉండవు కాబట్టి రిస్క్ ఎక్కువ అనమాట. వాళ్ళు ఎప్పుడైనా స్కామ్ చేస్తే
మీ మనీకి ఎటువంటి హామీ ఉండదు. అండ్ మీరు వినే ఉంటారు, ఇన్వెస్ట్మెంట్ అంటేనే రిస్క్ తీసుకోవాలి కదా అని. ఎస్, తీసుకోవాలి. బట్ ఇలా కాదు, స్టాక్ మార్కెట్లోనో, ఈటీఎఫ్స్లోనో, మ్యూచువల్ ఫండ్స్లోనో రిస్క్ తీసుకోవాలి. ఇన్ సింపుల్, స్టాక్ మార్కెట్లో కంపెనీస్ అన్నీ కూడా సెబీ రిజిస్టర్డ్. సో మీకు లాస్ అయితే బాధ తప్ప మీ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్కి ఎటువంటి రిస్క్ ఉండదు. కానీ జ్యువెలరీ షాప్స్ ఇవి ఏమి కూడా సెబీ రిజిస్టర్డ్ కాదు. సో మీరు కట్టిన అమౌంట్ రిస్క్ ఎక్కువ, ఏ హామీ కూడా ఉండదు మీ కట్టిన అమౌంట్కి. సో 1-2 సార్లు ఇప్పుడు చెప్పబోయే చెక్ పాయింట్స్ చూసుకొని రిజిస్టర్ అవ్వండి. అందులో ఫస్ట్ చెక్ పాయింట్ వచ్చేసి రీసెర్చ్. సో ఫస్ట్ ఎప్పుడైనా మీరు ఏ స్కీమ్లో డబ్బులు కట్టాలని అనుకున్నా ఆ స్కీమ్ కోసం తెలుసుకోవడంతో పాటు మీరు ఆ జ్యువెలరీ షాప్ కోసం కూడా తెలుసుకోండి. సింపుల్గా చెప్పాలంటే ఈ ఖజానా జ్యువెలరీస్, ఈ తనిష్క్ జ్యువెలరీస్, వీటి అన్నిటిలో కూడా గోల్డ్ స్కీమ్స్ ఉంటాయి. కానీ వాళ్ళు రెప్యూటెడ్, ఎప్పటి నుంచో ఉన్నాళ్ళు, ఎప్పటి నుంచో ఆ స్కీమ్స్ నడుస్తుంటున్నాయి. ఇవి కొంచెం ట్రస్టెడ్ అనమాట. అండ్ గుర్తుంచుకోండి, నేను ఏ షాప్ చెప్పినా ఏది చెప్పినా అది జస్ట్ నా ఓన్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్. మీ ఓన్ రిస్క్ చూసుకునే ఇన్వెస్ట్మెంట్ డిసిషన్స్ తీసుకోండి. నేను ఈ వీడియోలో ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్ కూడా రికమెండేషన్ చేయట్లేదు. సో అలా స్కీమ్తో పాటు ఆ బంగారం షాప్ యొక్క రిప్యుటేషన్ కూడా చెక్ చేయండి. మీకు ముందు ఆల్రెడీ ఆ కస్టమర్స్ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఆ స్కీమ్ కట్టిన వాళ్ళు, వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడి ఆ స్కీమ్ నిజంగానే డబ్బులు టైంకి పడుతున్నాయా, లాస్ట్లో ఏమైనా యాక్టింగ్ చేస్తారా అనేది కూడా కనుక్కోండి. అండ్ సెకండ్ వన్ వచ్చేసి హై రిటర్న్స్ ట్రాప్. ఎప్పుడు కూడా ఈ హై రిటర్న్స్ ఇస్తున్నాము అన్న దాంట్లో ట్రాప్లో పడకండి. మినిమం టు మినిమం ఒక 3 to 5 years పైన ఉంటేనే ఆ జ్యువెలరీ షాప్ని నమ్మడానికి ట్రై చేయండి. అండ్ థర్డ్ వన్ వచ్చేసి పే ఆన్లైన్ అండ్ గెట్ ఎవ్రీథింగ్ ఇన్ రిసిప్ట్. మీరు ఏది కట్టినా మెజారిటీ ఆఫ్ ద టైం ఈ ఫోన్పేలోనో, పేటీఎంలోనో కట్టడానికే ట్రై చేయండి. ఫిజికల్ క్యాష్ ఇచ్చినా మీకు అప్పటికప్పుడు రిసిప్ట్ తీసుకోవడానికి ట్రై చేయండి. మీకు ఆన్ స్పాట్ రిసిప్ట్ ఉండాలి. ఏదైనా మీరు ఒక స్కీమ్ రిజిస్టర్ అయ్యారంటే స్కీమ్ రిజిస్ట్రేషన్ అండ్ దాని యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని కూడా క్లియర్గా చదువుకొని రిజిస్టర్ అవ్వండి. వాళ్ళ ఫ్యూచర్లో 24 క్యారెట్ బదులు 22 క్యారెట్ ఇచ్చినా ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్లో చిన్న లెటర్స్లో రాస్తారు. స్కీమ్లో రిజిస్టర్ అయ్యే ముందు ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ చదువుకోండి. అండ్ డబ్బులు కట్టిన ప్రతి దానికి రిసిప్ట్ తీసుకోండి. సో ఈ చెక్ లిస్ట్ పాయింట్స్ అన్ని కూడా ఫాలో అవ్వడం మర్చిపోకండి. అండ్ నిజం చెప్పాలంటే మీరు గోల్డ్ స్కీమ్స్లో ఎంత టైం అయితే పెడుతున్నారో అంతకన్నా తక్కువ టైమే స్టాక్ మార్కెట్ కోసం తెలుసుకోవచ్చు. అలా మీరు మ్యూచువల్ ఫండ్స్లోనో, స్టాక్స్లోనే ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే స్క్రీన్ మీద ఆల్రెడీ ఆ 2 ప్లేలిస్టులు పాప్ అవుతున్నాయి. మీరు ఏ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలనేది లెఫ్ట్ సైడ్ పాప్ అవుతుంది. మీరు ఒకవేళ స్టాక్స్ కోసం అనాలిసిస్ చేయాలి, లైక్ ఇప్పుడు కరెంట్లీ స్టాక్ మార్కెట్ క్రాష్ అయింది. పెద్ద పెద్ద కంపెనీలు లైక్ టాటా మోటార్స్, జియో ఫైనాన్స్, డి మార్ట్ ఇవన్నీ కూడా క్రాష్ అయి ఉన్నాయి. ఈ కంపెనీస్ అన్నిటి మీద నేను డీప్ రీసెర్చ్ చేసి అవి ఎందుకు ఫాలో అయ్యాయి, గ్రోత్ ఆపర్చునిటీస్ ఉన్నాయా లేవా అనేది ఆ వీడియోలో కవర్ చేశాను. ఆ వీడియో చెక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటాను. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరిని ఇలాంటి గోల్డ్ స్కీమ్స్ కొడుతుంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.